श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ध्यातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनः परशति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफले जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి దుర్గి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావంటే నా అంత కష్టపడేవాడు వేరే వారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తి అవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహ యుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేసేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మానవుని పురోహితులని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అని అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ధనుసు రాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయనే విషయంలోకి వస్తే కనుక, ఈ 2026 సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి జనవరి 2027 జనవరి 27వ తారీఖు వరకు కూడా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకుండా నమ్మి పలికి తడి గొడ్డతో మీ గొంతు కోస్తూ మిమ్మల్ని ఆర్థిక ఊపులోకి దింపడానికి మీ స్నేహితులు, మీ బంధువులే ఎక్కువ శాతం చూసుకుంటారు. లేదు నాకు షూరిటీ పెట్టు, 2 రోజుల్లో నేను తిరిగి మీకు ఏర్పాటు చేస్తాను, నా దగ్గర అంత లేవు అని చెప్పి కలిబొల్లి మాటలు చెప్పి ధనుసు రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున షూరిటీ సైన్స్ చేసేటప్పుడు కానీ, అప్పు ఇచ్చేటప్పుడు అసలు అప్పు అయితే ఇవ్వద్దని చెప్పేస్తాను నేరుగా. ఎవరైనా డబ్బులు అప్పుగా అడిగితే నా దగ్గర అంత లేదు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అని మొహమాటం లేకుండా చెప్పేయండి. ఎందుకు అంటే మొహమాటానికి వెళ్ళి మీరు కనుక ఒప్పుకున్నట్లయితే ఆ ఆర్థిక భారం అనేటువంటిది రానున్న 2027 ఫిబ్రవరి నుంచి మీరు తట్టుకోలేరు, ఉక్కిరి బిక్కిరైపోతుంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయంలో మీకు ఎవరైనా అప్పడిగినా
నాకు కాస్త అడ్జస్ట్మెంట్ చెయ్యి, నేను మళ్ళా రొటేషన్ చేసేస్తాను అన్నా సరే అని ఒక చిన్న శాతం కూడా మీరు జాలి చూపించినట్లయితే 2027 ఫిబ్రవరి నుంచి జూలై 29వ తారీఖు వరకు కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడి ఏమిట్రా నా పరిస్థితి ఎలా అయిపోయింది, నమ్మి ఇంత నేను మోసపోతున్నానా అని ఆకుతాలేక చేతులు పట్టుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అక్కడ పట్టుకోవడానికి కూడా ఏమి ఉండదు, బూడిది తప్ప. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ధనుసు రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా 2027లో ఏప్రిల్ 23వ తారీఖు నుంచి జూలై 18వ తారీఖు మధ్యలో ఒక గోల్డెన్ ఛాన్స్ మాత్రం వస్తుంది. అంటే మీ ప్రతిభకు తగ్గట్టు ఒక అవకాశం అయితే క్రియేట్ అవుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. అది వ్యాపారంలో కానీ లేదా సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో కానీ ఒక మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి. వీడే ముందులే వీడే పరిచయం చేస్తాడు మనకి అని అనుకోవద్దు. ఏ పుట్లో ఏ బాగుందో తెలీదు. ఈ సందర్భంలో నేను చెప్పిన ఈ టైం పీరియడ్లో మీకు ఎవరన్నా సరే నాకు పలానా వ్యక్తి తెలుసు, నిన్ను పరిచయం చేస్తాను, నీ ప్రతిభ కానీ నీ జ్ఞానం కానీ అతను తెలియజేయని చెప్పి అంటే కనుక సరేనండి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మంచి అవకాశం అనేది ప్లాట్ఫామ్ ఏర్పడడానికి శుభ పరిణామంగా చెప్పవచ్చు. 2027లో ధనుసు రాశి వారికి మార్చి 18వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి మే 23వ తారీఖు మధ్యలో ప్రమాదం అనేది కొంచెం ఉంటుంది. ముఖ్యంగా దవడ వెంకులు విరిగిపోవడం కానీ లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కంట్లో ఏదన్నా నలుసుపడినా, కంటికి సంబంధించిన చిన్న ఇబ్బంది వచ్చినా సొంత ప్రయోగాలు చేయకుండా తక్షణమే డాక్టర్ గారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోండి. ఎక్కడా కూడా ఆరోగ్యం పట్ల నెగ్లెజెన్సీ చేయవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారికి 2027 నవంబర్ నుంచి 2028 జనవరి 19వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతోంది. సొంతింటికి నెరవేరే అవకాశం అప్పుడు లభిస్తుంది. వివాహాన్ని కూడా ఈ సందర్భంలో చూసుకోండి. అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తుంటాయి. అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారికి స్థిరమైనటువంటి ఆస్తు, పొలం లేదా స్థలం అనేటువంటి ఈ మధ్య సమయంలో మాత్రమే మీరు కొనుగోలు చేస్తే నిలబడుతుంది. మిగిలిన మీరు ఎప్పుడు పెట్టుబడి పెట్టినా కూడా దాన్ని అవసరాలతో అమ్మేయాలన్న ఆలోచనే వస్తుంది తప్ప దాన్ని నిలబెట్టుకుందాం అనే ఆలోచన రాదు. ఇక తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా గురువు కాబట్టి 2027 ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు మధ్యలో కరెక్ట్గా ప్రణాళించుకోండి. మీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తి కాగితాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయ వ్యవస్థలు కానీ పూర్తిగా మీకు తెలియజేయడం, అందులో మీరు జయం పొందడం అనేది జరుగుతుంది. ఉద్యోగులకు మాత్రం 2027 ఆగస్టు 12వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ప్రతిదీ అంశము కూడా గణాంకాల ప్రకారమే మీకు తెలియజేయడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా నేను ఎక్కడ చెప్పడం లేదు. ఇదంతా కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతంగా ధనుసు రాశి వారి యొక్క జీవిత పరిస్థితులు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నప్పుడు సంప్రదించండి. పూర్తి జాతక విషయాన్ని తెలుసుకోండి.